ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పొరపాటున పరిశుద్ధాత్మదేవ, ఎవరైనా నిన్ను దుఃఖపరిచే మాటలు మాట్లాడుతున్న వారు ఉన్నారేమో, దయతో అటు వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం నాయన. మానవులందరికీ నువ్వు అర్థం కావు. ఎంతోమంది ఉన్నారు, కానీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందును బట్టి ప్రతి వారు నిన్ను అర్థం చేసుకొని ప్రతివారు ఆత్మపూర్ణులై జీవించుటకు సహాయం చేయండి. ఆత్మపూర్ణులుగా చేయండి. నీ కృపలో వద్దెల చేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి అత్యధిక దీవులతో నింపండి ప్రభా. నీ రాకడ కొరకు ప్రభా, నువ్వు అనేక మందిని సిద్ధపరచుకుంటున్న ఈ దినాల్లో నేను ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నా తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి తండ్రి. వివాహాలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి మీద నుంచి నీ దీవులతో నింపి కాపాడు. నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలను రక్షించండి తండ్రి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, నీకు వందనాలు. నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో వివాహాలు జరగక బాధపడుతున్నటువంటి వారికి మంచి సంబంధాలను సమకూర్చి సిద్ధపరచండి. మేలుతో నింపమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక.